నిజంగా చెప్తున్నాను, ఇదేదో మన ఇంటర్వ్యూ కాంటెక్స్ట్ లో కాదండి. ఓకే. 10 నిమిషాలు జస్ట్ కాదండి కాదు. మామూలుగా యమున అని పిలవచ్చు స్వప్న. అలా మాట్లాడితే అలాగే ఇంకొంచెం మాట్లాడితే దగ్గరగా అవుతాము. అబ్సల్యూట్లీ నాకు ఆ లిబర్టీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యమున. సీరియస్లీ. 10 minutes క్వైట్ గా కూర్చున్నందుకు అస్సలు మొత్తం డైమెన్షన్ షిఫ్ట్ అయినట్టు అనిపించింది. అంతకుముందు చాలా అలజడిగా ఉన్నాను. ఏమిటి కనెక్షన్ అసలు అర్థం కానిది. 10 నిమిషాల్లో మనం కామ్ డౌన్ అవ్వడం ఏంటి? మీకు ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటాయి. చాలా చాలా. సో టెల్ us your journey with this మెడిటేషన్ అండ్ ధ్యానం అండ్ ఎవ్రీథింగ్. మెడిటేషన్ అనేది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చెప్పా కదా, ఆ మౌనంగా కూర్చున్నప్పుడే మనలో మనం ట్రావెల్ చేయడం ఉంది కదా. చాలా అంటే మన థాట్స్ ఎలా వెళ్తున్నాయని చూస్తే మనకి నవ్వు వస్తుంది ఒక్కోసారి. ఎవ్రీ సెకండ్ మనకు ఏదో తప్పు, అయ్యో అదేంటి అది పడిపోతుందేమో, అయ్యో వర్షం వస్తే ఇప్పుడు ఏంటి, అయ్యో ట్రాఫిక్ ఉంది అంటే నెగిటివ్ అనేది ఫస్ట్ వస్తుంది. అవంతా మనం అబ్జర్వ్ చేస్తూ పోతే మెడిటేషన్లో ఓ ఇవంతా మనం తీసేసేయాలి, ఇవంతా కాదు అనేసి మన యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం అనేది ఉంది కదా. అది చాలా ఈజీగా ఒక వే దొరుకుతుంది అనమాట. అంటే టోటల్గా మన చుట్టూ ఏంటంటే పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ ఉంటుంది. మనం ఎలా ట్రావెల్ చేస్తున్నాం, మనం ఎటు వెళ్తున్నాం అనేది మనకు మెడిటేషన్లో తెలుస్తుంది. రైట్. అది. సో మనం పాజిటివ్ నెగిటివ్ అని మీరు కూడా చాలా సార్లు అని నేను విన్నాను మన కాన్వర్సేషన్స్ లో. అసలు హౌ డు యూ డిఫైన్ వాట్ ఇస్ పాజిటివ్, వాట్ ఇస్ నెగిటివ్ అన్నది? ఒక విషయాన్ని ఒక సిచ్యుయేషన్ వచ్చి బయట జరిగింది కదా, దాన్ని ఎలా తీసుకుంటాం అనేది. అంటే నాకు దాన్ని నెగిటివ్గా తీసుకుంటే అదేంటి ఇలా అయిపోయింది, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అని అనుకోవడం ఒకటి. ఈ ప్రాబ్లం నుంచి ఒక మంచి అవకాశం వచ్చింది, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అని అనుకోవడం పాజిటివిటీ అనమాట. ఒక నెగిటివ్ విషయం జరిగినప్పుడు కూడా ఆ నెగిటివ్లో కూడా అరే ఇది జరగడం వల్ల నాకు ఈ ఒక ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకున్నాను, అంటే ఇలా చేయకూడదు నెక్స్ట్ టైం అని తెలుసుకున్నాను అనుకోవడం పాజిటివిటీ. ఇలా పాజిటివ్గా ఆలోచించాలి నెగిటివ్లో కూడా. సో మీ ఎక్స్పీరియన్స్ లో మనకి మామూలుగా మనలో రెండు ఉంటాయి సమపాళ్లలో, అవి మనం పాజిటివ్ పెంచుకుంటూ పోతే ఇది చిన్నదైపోతుంది, పెద్ద గీత చిన్న గీత లాగే కదా. సో ఈ పాజిటివ్ పెంచుకుంటూ పోయి దీని గురించి అసలు మాట్లాడకపోవడం బెటరా, లేకపోతే ఇది వచ్చినప్పుడు దీన్ని ఎలా పాజిటివ్ తో ఎదుర్కోవాలని దాన్ని డైరెక్ట్ గా డీల్ చేయడం బెటరా? ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళు చాలా మంది మాట్లాడతారు, ఆఫీస్ లో మా ప్రవీణ్ వచ్చి ఏదో నన్ను ఒక మాట అనేసారు, నేను కొంచెం బాధపడ్డాను, దాని నుంచి పాజిటివ్ నెగిటివ్ అనే ఇది వస్తుంది కదా కంపారిజన్. హౌ డు యూ డీల్ విత్ సిచ్యువేషన్స్ యాక్చువల్గా? అప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు వాళ్ళని హీల్ చేయాలి. అంటే అతను ఒక మాట మిమ్మల్ని అన్నారంటే ఆ రియాక్షన్ వచ్చి మీ మీద అయి ఉండకపోవచ్చు, ఆ సిచ్యువేషన్ ఇంకేదో ఉండొచ్చు, ఇంకేదో తను ఫేస్ చేస్తుండొచ్చు, ఆ టైంలో మిమ్మల్ని చూడగానే లో ఫ్రీక్వెన్సీతో మిమ్మల్ని అనుండొచ్చు. సో మీరు అప్పుడు ఓకే క్షమించాడు, ఫస్ట్ వచ్చి ప్రవీణ్ ఏదో తెలియకుండా మాట్లాడాడు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దామను ఏదో ఒక స్మైల్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఇది జరిగింది. నాకు మొన్న ఒక షూటింగ్లో జరిగింది ఎగ్జాంపుల్, అదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే షూటింగ్లో ఒక షాట్ అనేది ఇప్పుడు మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, డైరెక్టర్ కాకుండా వేరే అతనికి ఒక షాట్ తీయమని ఇచ్చారు. అంటే అతనికి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు ఇది కొంచెం రాంగ్ షాట్ అవుతుంది, అంటే నేను ఎమోషన్గా మాట్లాడుతున్నాను, ఇద్దరు కొడుకులు కొట్టుకుంటున్నారు. నేనేమనంటే వాళ్ళు కొట్టుకోవడం ఆపేసిన తర్వాత నాకు ఎమోషన్ వస్తుంది, కానీ కొట్టుకుంటున్నప్పుడు నాకు ఎమోషన్ ఎలా వస్తుంది, ఆపడానికి ఒకటి చంపేస్తున్నారంటే పొడి చేస్తుంటే ఆపుతాము, ఆపిన తర్వాత డైలాగ్ వస్తుంది అని చెప్పాను. లేదు ఇది ఇలాగే ఉంది, స్క్రిప్ట్లో ఇలా ఉంది అంటే స్క్రిప్ట్లో ఉండొచ్చు, బట్ నువ్వు కొంచెం క్రియేటివిటీగా ఆలోచించు అని చెప్పాను. చెప్తే అది వినలేదు. నేను 2 రకాల షాట్లు వేసాను, ఈ రకమో చేశాను, ఆ రకం నేను చెప్పినట్టుగాను ఇది చేశాను. చేసేసి నువ్వు చూడు అంటే తనకు రియలైజ్ అయ్యాడు, అంటే ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ షాట్ కాదని అర్థమైంది. సో అని అనుకున్నాక ఇట్స్ ఓకే బాయ్ అని చెప్పేసి వచ్చేసాను. నేను ఇమ్మీడియట్గా అతనికి ఏమనుకున్నానంటే ఓకే పెద్ద డైరెక్టర్సే ఒకసారి మిస్టేక్ అవుతుంది, అతను తెలియకుండా అతని నాలెడ్జ్లో కొంచెం మిస్టేక్ అయింది, ఇట్స్ ఓకే అని నేను ఇమ్మీడియట్గా అతన్ని క్షమించేసి ఇంకా ఒక గ్రాటిట్యూడ్తో వచ్చేసాను అనమాట. అలా వచ్చేసరికి ఇమ్మీడియట్గా వితిన్ 10 minutes నాకు కాల్ వచ్చింది, సారీ మ్యామ్ అనేది. అంటే వాళ్ళ మిస్టేక్స్ని కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి మనం అవకాశం ఇవ్వాలి, వాళ్ళని హీల్ చేయగలగాలి. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అర్థం చేసుకున్నారో అది తెలియకుండా ఉండొచ్చు. ఇప్పుడు ప్రవీణ్ గారు మిమ్మల్ని అన్నారంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో, లేదు నిజంగా నిజంగా మంది నాకు మిస్టేక్ ఫస్ట్ ఏంటో మనం చెక్ చేసుకోవాలంటే నిజంగా నా సైడ్ మిస్టేక్ ఉందా, ఫస్ట్ తెలుసుకోవాలి. నిజంగా మిస్టేక్ లేదు కాన్ఫిడెంట్గా తెలుసు మీకు, అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఓకే హీల్ చేయాలి. నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు ఆ ప్రవీణ్ క్లారిటీ ఇద్దాం అనుకోవాలి. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే దాన్ని ఒక పాజిటివ్ ఇలా చూసారో నెక్స్ట్ టైం ఆయనే వచ్చి సరదాగా అన్నీ మర్చిపోయి మాట్లాడతారు. ఇది నేచర్ అనమాట. నేచర్లో అదే మనం ఏది ఇస్తాం అదే తిరిగి వస్తుంది. ఇండైరెక్ట్గా ఇది కూడా ఇలా తీసుకోవాలి. సో డైలీ జీవితంలో యమున గారు ఏది ఇస్తుంటారు మీ చుట్టుపక్కల పరిసరాలకి, ప్రదేశాలకి, ఇంకా వ్యక్తులకి? వాట్ యు అంటే కాన్షియస్లీ ప్రేమ ఇస్తాను. ప్రతి మూమెంట్ ప్రేమ ఇవ్వాలి. ఎందుకంటే ఇది స్వార్థం అని కాదు, కానీ
ప్రపంచం అంతా మొత్తం ప్రేమతో మనం చూస్తుంటే మనల్ని కూడా అలాగే చూడడం స్టార్ట్ అవుతుంది. నేచర్ నుంచి కూడా అదే వస్తుంది. ప్రతి మనిషి నుంచి ప్రేమ ఉంటుంది. ఇది మీ ప్రతి honest మనిషి ఎక్స్పీరియన్సా కంప్లీట్? చాలా చాలా అంటే నాకు ముందు ఇంత డీటెయిల్ తెలియదు, కానీ నేను ప్రతి డే నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ప్రేమ ఇప్పుడు నేను వెళ్ళి చూడగానే హాయ్ స్వప్న అలా అనగానే డెఫినెట్గా మీరు కూడా హాయ్ అంటారు, కానీ హాయ్ అనలేరు, యూ కాంట్. సో నేను ఆ ప్రేమతో ఉంటాను. బికాస్ మీకు ఎదురు నెగిటివ్ ఉన్నా కూడా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఎవరో నెగిటివ్ ఎలా చూసి ఇలా ఏంటి ఆవిడ వచ్చిందా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టుంటారు అనుకోండి, వాళ్ళు చూసి హాయ్ అండి బాగున్నారా అని అన్నా అనుకోండి, హాయ్ బాగున్నాను, ఇమ్మీడియట్గా స్మైల్ వచ్చేస్తుంది. సో అక్కడ మన ఈగో ఇంటర్ఫియర్ అయ్యి ఏంటి నన్ను అలా చూస్తున్నాడు, నేను కూడా ఎలా చూస్తున్నావు అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇద్దరికి అదే అవుతుంది. అదే లో ఫ్రీక్వెన్సీలో ఇద్దరు ఉంటారు. ఎంతసేపటికి మీరు నెగిటివ్గానే ఉంటారు. సో మీరు ప్రేమ ఎంత ప్రేమ పంచితే, అంత ఆప్యాయంగా ఉంటే అసలు యూనివర్స్ మొత్తం, ప్రపంచం మొత్తం మనకు హ్యాపీగా బాగా కనిపిస్తుంది. సో ఈ మధ్య యమున మీకు అసలు అంటే ప్రొఫెషనల్ గా కానీ ఎక్కడా కూడా ఇంట్లో పిల్లలు కానీ బయట కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మీ మీద 9 గంటలకు వస్తాను ఏంటి 10:30 9:30 10 అయింది, ఇలాంటివి ఏం అవ్వలేదా ఎప్పుడు చిన్నగా? ఎప్పుడు అవ్వదు. బై ఛాన్స్ ఇప్పుడే జరిగింది మీతోనే. అంటే నా సిచ్యువేషన్ నా చేతిలో లేదు. ట్రాఫిక్ మన ఈ టైం అనుకున్నాము, అనుకోకుండా ట్రాఫిక్ ఇది అవ్వడం వల్ల కొంచెం చిన్న మిస్టేక్స్ అవ్వడం వల్ల లేట్ అయింది. దానికి నేను ఇమ్మీడియట్గా ఫస్ట్ వచ్చి నేను అక్కడే ఇచ్చేసాను. స్వప్న నేను వెయిటింగ్లో ఉంటారు, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ సారీ నాకు లేట్ అవుతుంది అని నేను ఇది అప్పుడే ఇచ్చేసాను. సో అక్కడే ఇచ్చేసా, కానీ మీకు అది ఆ వైబ్స్ ఉంది కదా, మీ నిజంగా ఇదంతా రియల్గా నేచర్లో ఉంది. అప్పుడే నేను అది ఇచ్చాను. ఏంటంట వెయిట్ చేయని ఈ వర్డ్ రాకూడదు, అది నెగిటివ్. అది కాకుండా అబ్బా మనం ఈ టైం కంటే టైంకి వెళ్ళాలి, లేట్ అయింది, దేనివల్ల అయింది, సిచ్యువేషన్ నా చేతిలో లేదు. సో ఆ సిచ్యువేషన్ని కూడా ఇది చెప్పుకుంటూ నేను అప్పుడే మీకు చెప్పేసుకున్నాను మనసులో. ఇలాంటివి జరుగుతుంటాయి. సో నాకు అన్ని చోట్ల అంతే. మా ఇంట్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇలా జరిగినప్పుడు మ్యాక్సిమం జరగదు, మ్యాక్సిమం నేను చాలా డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తాను. ఎప్పుడైనా జరిగినప్పుడు దానికి ఆటోమేటిక్ ఇచ్చేస్తాను. సో సూక్ష్మంగా స్టెప్ బై స్టెప్ చూస్తే మీకు లేట్ అవుతుందని మీరు అర్థం చేసుకున్నారు. వెంటనే నేను వెయిట్ చేస్తుంటానని నన్ను విజువలైజ్ చేసి నాకు మీరు పాజిటివ్ థాట్స్ పంపించాను. ఓకే స్వప్న ప్లీజ్ అని చెప్పారు. అండ్ రాగానే అదే వార్మ్త్ తో చెప్పాను, హగ్ చేసుకున్నాను, లేట్ అయింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే చిన్నవే పెద్దవి అవుతాయి. ఇదే వచ్చి ఓకే రెడీనా అని ఉంటే డెఫినెట్గా మీకు హర్ట్ అవుతుంది కదా. ఇక్కడ ఎందుకంటే వెయిట్ చేస్తున్నా అంటే మీకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఇలా క్వశ్చన్స్ మాట్లాడదాము, ఇంటర్వ్యూ ఇలా రావాలి అని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. దానికి రివర్స్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది రియాక్షన్స్. ఆ రియాక్షన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళి మాట్లాడగలిగితే డెఫినెట్గా ఈగోలో లేకుండా ఉంటే, యాటిట్యూడ్ అదే డిసిప్లిన్గా ఉంటే మనం చాలా బాగుంటుంది. ఈ రిలేషన్షిప్ లో బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా మంది ఒక పాయింట్ అయ్యాక ఎన్నో డక్కా ముక్కలు తిన్నాక, లేదంటే ఒక వయసు అయిపోయాక మెడిటేషన్ ఇవన్నీ చేసుకోవాలంటారు. బట్ యాక్చువల్లీ యంగ్స్టర్స్ పర్సనాలిటీ డెవలప్ అయ్యేదే మనకి 10 నుంచి 20 ఇయర్స్ లోపు వ్యక్తిత్వం, ఆ టీనేజ్ ఇయర్స్ లో ప్రపంచం గురించిన ఇంప్రెషన్స్ అన్ని ఫామ్ అవుతాయి. అవును. సో ఆ టైంకి ఎలా వాళ్ళని పాజిటివ్ గా గ్రూమ్ చేయొచ్చు? స్టార్టింగ్ ఫ్రమ్ పియర్ ప్రెషర్, స్టార్టింగ్ ఫ్రమ్ నేను ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నాకు లేదు, నాకు రాదు, ఇలాంటి దీని నుంచి హౌ కెన్ వి గ్రూమ్ దెమ్? యాక్చువల్లీ వచ్చాలంటే గ్రాస్పింగ్ అంతా 7 years లోపు జరుగుతుంది బేబీకి. ఒక బేబీ ఏదన్నా తెలుసుకుంటుంది, నేర్చుకుంటుంది, అది చేస్తుంది అంటే 7 years లోపలే జరుగుతుంది. అందుకని చిన్నపిల్లలు చూసి బుచ్చోడు వస్తాడు అని భయం పెట్టడం అవన్నీ చేయకూడదు. యాక్చువల్లీ వాళ్ళు అందుకనే భయపడతారు. డార్క్నెస్ చూసి భయపడి చేస్తుంటారు. ఆ డార్క్నెస్ చూసి ఆ భయం అనేది అసలు క్రియేట్ చేయకూడదు. అప్పుడు ఏమి చెప్పినా వాళ్ళు గ్రాస్ప్ చేసుకుంటారు. ఒక టీనేజ్కి వచ్చినప్పుడు మెయిన్ పేరెంట్స్ వచ్చి ఏంటంటే వాళ్ళు అచీవ్ చేస్తున్నారనుకోండి, వావ్ని అప్రిషియేట్ చేయాలి, గ్రేట్ చాలా బాగా చేస్తున్నావు అసలు నీకేంటి అని అనాలి. లేదా కొంచెం ఏదైనా ఫెయిల్యూర్ ఉన్నారంటే ఇట్స్ ఓకే అందరూ నీకు తెలుసా వాళ్ళు కూడా ఇలాగే చేశారు అంటే మన ఇంట్లో ఎవరైనా చేస్తుంటే వాళ్ళు కూడా అంతే, ముందు ఏం చేయలేదు, తర్వాత నేర్చుకున్నారు, తర్వాత మంచి మార్క్స్ తెచ్చుకున్నారు, అదేం ఇది కాదు, చేంజెస్ వస్తుంది అనేసి నువ్వు ఎప్పుడు అసలు సూపర్, అసలు నీ టాలెంటింగ్ తెలియట్లేదు నీకు అని పాజిటివ్ వేలో చెప్తూ ఉంటేనే పిల్లలు వచ్చి పాజిటివ్ వేలో వాళ్ళ మైండ్లో వచ్చి ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామింగ్ అని చిన్నప్పుడు నువ్వు అంతేరా, నువ్వు వేస్ట్ రా, నీకు ఎప్పుడు భయం రా, ఏదైనా వస్తే మాట్లాడు అంటే వాళ్ళు ఉన్న మైనస్లని పేరెంట్స్ ఏదైనా మాటకి సరదాగా కూడా చెప్పకూడదు. సరదాగా కూడా చెప్పకుండా చాలా ఎప్పుడు పాజిటివ్గా చెప్తూ అసలు నువ్వేంటి కేక, అసలు నువ్వు చాలా బాగా నీకున్న నాలెడ్జ్, నీకు టాలెంట్ నీకు తెలియదు, నీ స్కిల్స్ పెంచుకొని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి అప్పటి నుంచి యాక్చువల్లీ మెడిటేషన్ అనేది ఏజ్ అయిన తర్వాత అంటారు కదా, యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే కావాలి.
వయసు అయిన తర్వాత ఏం చేసుకుంటారు, ఎందుకంటే అప్పటికి మీకు ఎనర్జీ కూడా ఉండదు మెడిటేషన్ చేయడానికి. అవును, ఎనర్జీ కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి దీంట్లో ఆ గ్రోత్ వచ్చి ఉంటే ఆ మెడిటేషన్ కానీ, ఈ ఆరా తెలుసుకోవడం, నేచర్ అంటే ఏంటి, ఒక డిసిప్లిన్, ఒక రెస్పెక్ట్ ఇవ్వడం, ఇవన్నీ ప్రతి టోటల్గా బిహేవియర్, క్యారెక్టర్ అన్నీ కూడా, యాటిట్యూడ్ కూడా మంచి వేలో వచ్చి ఉంటే వాళ్ళకి చాలా లైఫ్ చాలా బాగుంటుంది. వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం మెడిటేషన్ అనేది మనం ఓకే, నేను చెప్పే విపర్శన అనేది చాలా డీప్ సబ్జెక్ట్, అది పక్కన పెడదాం. అది కాకుండా ఒక పిల్లలు ఏదైనా అచీవ్ చేయాలి, గోల్స్ అంతా రీచ్ అవ్వాలంటే ఈ పాజిటివ్ వే చాలా ఉండాలి కదా. నెగిటివ్ అవ్వగానే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోతారు. ఎంతమంది నేను చూశాను. నేను సైకాలజిస్ట్ పట్టాభిరామ్ దగ్గర ఆయన పిల్లల స్టూడెంట్స్ కోసమని ఒక ఇది పెడుతుంటారు, సాటర్డే సండేస్ అలా పెట్టేవాళ్ళు. నాకు ఇంట్రెస్ట్ వెళ్ళేదాన్ని. వెళ్ళి చూస్తే వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది, కానీ మైక్ పట్టుకొని స్టేజ్ మీద మాట్లాడే స్కిల్స్ లేదు, వాళ్ళ వాక్ స్టైల్ కాన్ఫిడెన్స్ లేదు. సో అవంతా నేర్పించాలి కదా చిన్నప్పటి నుంచి. ఒక వాక్ స్టైల్ కానీ, ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడడం, ఎంతవరకు నవ్వాలి, ఒక డ్రెస్సింగ్ ఏంటి అంటే మీరు ప్లేస్ని బట్టి నవ్వడం ఉంటుంది, ఏదో కుళ్ళు జోకులు ఎక్కకుండా వేయకూడదు, డిసిప్లిన్గా మాట్లాడాలి, ఎంత వాయిస్ రేస్ చేయాలి, ఇవన్నీ కూడా స్కిల్స్ కదా. సో ఇవంతా ఇంపార్టెంట్ అనమాట. ఎడ్యుకేషన్తో పాటు ఇవన్నీ కూడా ఫ్యామిలీలో కూడా చెప్తూ ఉండాలి అని చెప్తుంటే వాళ్ళకి అవన్నీ వస్తాయి. ఇన్ఫాక్ట్ ఇవే ఇంపార్టెంట్. ఈ స్కిల్ సెట్స్ ఉంటే గనక ఐ థింక్ ఏ రంగంలో ఉన్నా, ఎంత తక్కువ చదువున్నా ఎంత ఎక్కువ చదువున్నా వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు రాణిస్తారు. అవును, లైఫ్ స్కిల్స్ అంటారు కదా. ఇప్పుడు మీకు ఏ కాలేజ్ చదివామనే మార్క్స్ కంటే మీరు ఒక ఇంటర్వ్యూలో ఎలా అటెండ్ అవుతున్నారు, ఎలాంటి క్వశ్చన్ ఆన్సర్స్కి ఎలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్తున్నారు, మీ వాక్ ఏంటి, మీ బిహేవియర్ ఏంటి, మీ మాట్లాడే స్టైల్ ఏంటి, ఆ వాయిస్ రేస్ చేయడం, ఇవన్నీ కూడా డెఫినెట్గా కౌంట్ అవుతుంది.